హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ వెంకి విలాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక వెల్లిపాయ 2 వెల్లుల్లి గడ్డలతోటి చట్నీ చేయబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ చట్నీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోనైనా సరే, టిఫిన్లోనైనా సరే, ఏ టిఫిన్లోనైనా సరే, దోశలోనైనా సరే, ఇడ్లీలోనైనా సరే, చపాతీలోనైనా సరే, ఎందులోనైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెళ్ళి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు మినపగుండ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేయాలి. పచ్చిపప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర తర్వాత పసుపు వేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర తర్వాత పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేయాలి. దాని తర్వాత చివరిగా మెంతులు వేయాలి ఫ్రెండ్స్. ముందుగానే వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి చివరిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు. అలాగే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కలర్కి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగానే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఒలిచిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 గడ్డలు వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను. అవి వేసుకున్నాను. అవి వేసిన తర్వాత అవి కొంచెం ద్వారగా మగ్గిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎండుమిర్చి వేగాక కరివేపాకు వేయాలి, చింతపండు వేయాలి ఫ్రెండ్స్. చింతపండు వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసిన తర్వాత వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్న తర్వాత వేగనిచ్చి చల్లార్చుకొని గ్రైండర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండర్ వేసుకునే ముందుగా అది గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. తేమ ఉండదు కాబట్టి గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పేసి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోకి చట్నీలోకి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా వేసుకోవాలి. గ్రైండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవడానికి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్న తర్వాత చట్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత చట్నీ వేసుకోవాలి. చట్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక ఒక 2 నిమిషాలు పచ్చడి ఉడికిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకున్నాక పచ్చడిలో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ మనం అందులోకి. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా కలర్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉడకనిచ్చుకున్నాము. గట్టిగా ఉందంటే మళ్ళీ వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. దగ్గర పడేంతవరకు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. బయట ఉండగానే వారం రోజుల పాటు బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చడి ఎలా ఉందో చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. పోతూ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.
ఇలాగే మీ సపోర్టింగ్ నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్, నాకు నా ఛానల్కి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేసుకొని దించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.